ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ చూసినట్టయితే యోబు మాట్లాడిన మాట ఎంత నమ్మకమైన మాట, ఎంత స్థిరమైన మాట, దేవుని ఎదుట ఎంత స్థిరత కలిగిన జీవితం ఉందో యోబుది మనం ఆలోచన చేయాలి. ఆయన స్నేహితులు యోబుకు వచ్చిన కష్టంను చూసి ఆయన స్నేహితులు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ వచ్చినారు. యోబు స్థితి ఏందో మనకు తెలుసు. 1వ అధ్యాయంలోనే ఆయన ఆస్తి అంతా పోతుంది, ఆయన 10 మంది పిల్లలు చనిపోయినారు, ఆయన శరీరంలో కూడా వ్యాధి వచ్చి శరీరం అంతా కురుపులు, అయితే బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని చిల్ల పెంకులతో ఆ దురద కొరకు ఆ కురుపులను ఇట్లా రాసుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇంత చూడనసహ్యమైన దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు యోబు మాట్లాడిన మాట, ఆయన భార్య వచ్చి కూడా అంటది 2వ అధ్యాయంలో 21వ వచనంలో, మనము ప్రభు నుంచి కీడు అనుభవించే తగ్గదా, మేలు అనుభవించదుమా అని అన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన అల్పకాల యాత్రలో కొన్నిసార్లు మన కష్టాలు, నిందలు, అవమానాలు, ఇరుకులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుడు నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన వినట్లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు కొన్ని మన జీవితంలో అనుమతించినప్పుడు వాటిని మనము సంతోషంగా అనుభవిస్తూ ప్రభును మహింపరిచే వరమై ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి ఏమన్నా అంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను అన్నాడు. మనల్లో ఒకవేళ మన ప్రాణం తీసుకోవాలంటే ఎవరి చేతిలో ఉంది? కేవలం ప్రభు చేతిలోనే ఉంది, ఎవరో తీయలేరు. ఆ ప్రభువు నన్ను చంపిన కానీ నా ప్రవర్తన న్యాయముగా, అంటే నేను ఆయన కొరకే కనిపెట్టుకొని, నన్ను చంపినా సరే నేను ఆయన కొరకే ఉంటా అని చెప్పినాడు. ఎంత విచిత్రం కదా. మనకు జర్ర కష్టం వస్తే మందిరం మానేస్తాం, జర్ర కష్టం ఎక్కువైతే బైబిల్ చదవడం మానేస్తాం. ఎంత విచిత్రం. ఎవరమైనా సరే మనం కొంచెం దేవుని ఎడల దేవునికి అవమానకరంగా, సిగ్గుకరంగా ప్రవర్తిస్తున్నాం. కొంచెం ఆయాసం అయితే దేవుని మందిరంలో మీటింగ్లకు అన్నిటిని వదిలేస్తాం. ఇక్కడ జరిగిన విషయం అదే. నన్ను ఆయన చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఇంకేమంటున్నాడు? ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. అంటే ఆయన నాతో ఉన్నాడు, నా ప్రవర్తన ఎప్పుడు కూడా ఆయనకు ఇంపుగా ఉంటుంది, కానీ అన్యాయంగా కానీ అక్రమంగా కానీ దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన నా జీవితంలో ఉండదు అని చెప్తున్నాడు. రుజువుపరుస్తా అంటున్నాడు, న్యాయమని రుజువుపరుస్తా అంటున్నాడు. ఎంతో ఘాటుగా, ఎంతో స్థిరంగా, మనందరికీ ఎంతో సవాలుగా మాట్లాడుతున్న మాట ఇది. ఆయన చంపినా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడం, ఇది గొప్ప భాగ్యం. ఎవరికో రాదు ఆ భాగ్యం. రెండోది ఏమంటున్నాడు? ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయంగా ఉంటానని చెప్తున్నాడు. ఏ పరిస్థితి అన్నా రాని మనం ప్రభు కొరకు న్యాయముగా, నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యోబు అట్లా ఉంటున్నాడు. మనం ఎట్లున్నాం? మన జీవితంలో అల్పకాలంలో చిన్న చిన్న కష్టాలకే, చిన్న చిన్న ఎరుకులకే, చిన్న చిన్న ఇబ్బందులకే, చిన్న చిన్న అవమానాలకే తలదించుకునేవారమైన ఆయన స్నేహితులు వచ్చి ఎన్ని మాటలన్నా ఆయన తన ప్రవర్తన దేవుని యొక్క సన్నిధిలో న్యాయంగా కనబడుతుంది. మన ప్రవర్తన ఎట్లుందో మనం పరిశీలన చేసుకున్నాం. మనము చనిపోయేంత పరిస్థితి ఉన్న ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి యేసు ప్రభు నామంలో వందనాలు. యోబు యొక్క జీవితం మా ముందు తీసుకొని వచ్చినారు. ఎంతో నమ్మకత్వం. ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నానన్నాడు. మేము ఈనాడు నమ్మకత్వంలో లేం, దయతో క్షమించండి. ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతున్నా అన్నాడు. నిజంగా నీ సన్నిధిలో ఉన్నామని స్పృహ కలిగి మేము ఈ లోకంలో ప్రవర్తించడం కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.